హలో గాయ్స్, వెల్కమ్ టు కావ్యాస్ గోల్డెన్ స్పూన్, ఏ స్పూన్ ఆఫ్ హెల్త్. చాలామంది ప్రోటీన్ పౌడర్ తీసుకున్న వాళ్ళు చిన్నపిల్లలకు పెట్టొచ్చా అని అడుగుతున్నారు. దానికోసమే ఈ వీడియో. ఏంటంటే మళ్ళా పెద్దవాళ్ళలో చిన్నపిల్లలు స్పూన్తో తినేయమంటే కొంతమంది తినకపోవచ్చు, మేబీ 1 year 2 years బేబీస్. అవునా, అటువంటి వాళ్ళకి ఏంటంటే మనం చాలామంది జావ పెడతారు కదా, రాగి అంబలి అలాగా. దాంట్లో ఎలా చేయాలో నేను ఆ ప్రొసీజర్ చేస్తాను చూడండి. ఇది మేము ఇంట్లో వాడుకునే పౌడర్లే. ఒక బౌల్ తీసుకోండి. ఏం చేయాలంటే ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. దాంట్లో ఇలా కొన్ని వాటర్ ఉంచుకోండి మన గ్లాస్కి, ఓకేనా. అవి ఈ లోపు మరుగుపడతాయి. ఈ లోపు ఏం చేయాలంటే ఒక 2 spoons రాగి ఫ్లోర్ తీసుకోండి. ఇలా 1 spoon మన కావ్యాస్ గోల్డెన్ స్పూన్ ప్రోటీన్ పౌడర్. ఇది ఈ ఫ్లేవరే తీసుకోవాలని లేదు, మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకోవచ్చు. మా కావ్యకి ఏంటంటే చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టం, అందుకే. తీసుకున్న తర్వాత దీంతో ఈ మిగిలిన వాటర్ ఉన్నాయి కదా గ్లాస్లో మనం ఉంచాము, ఆ వాటర్తో దీన్ని పలుచగా కలపాలి. కొన్ని వాటర్ కావ్య ఇలా మనం అంబలి చేసుకుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్లో. కాకపోతే ఏంటంటే 2 spoons రాగి ఫ్లోర్కి 1 spoon ప్రోటీన్ పౌడర్ వేసుకోవచ్చు. ఏంటంటే వాళ్ళకి ఏదోలా మనం పెట్టడం కావాలి, అంతే కదా. దానికోసమే ఈ టిప్. ఇలా అంబలి చేసుకునేలాగే దాంట్లో కలుపుకొని, ఇప్పుడు చూడండి వాటర్ మరుగు పట్టాయి. అప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ వాటర్ని ఇలా కలుపుతూ ఉండలు కట్టకుండా కొంచెం కొంచెం వేసుకోవాలి. సేమ్ మనం ఎలా అయితే అంబలి చేసుకుంటామో అదే ప్రాసెస్. ఆ పిండి వేసినప్పటికీ స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలి, లేకపోతే ముద్ద అయిపోతుంది. దీంట్లో ఏంటంటే మనకు వాటర్ ప్లేస్లో పాలు కూడా వేసుకోవచ్చు. చూసారా పేస్ట్లా ఇలా పేస్ట్లో ఫామ్ అవుతుంది. మనకి ఇంకా ఏమైనా తాగేలా కావాలి అంటే వాటర్ గ్లాస్ కాకుండా మనకి 1.5 glass అలా వేసుకుంటే తాగేలా వస్తుంది. ఇదేంటంటే 1 year బేబీస్కి వాళ్ళకి మనం పెడతాం కదా, సెర్లాక్ లాంటిది. అలాగా వాళ్ళు రాగి అంబలి తింటానంటే ఇలా పెట్టవచ్చు అనమాట. ఈ ప్రాసెస్ తాగేలా కావాలంటే కొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసుకోండి. ఇదేంటంటే స్వీటు అంత ఏమి ఉండదు, మనం 1 spoon వేసాం కాబట్టి ఆ స్పూన్ అందులో కూడా బెల్లం తక్కువనే ఉంటుంది. ఇదేమి ఏంటంటే టేస్ట్లెస్గానే ఉంటుంది. నార్మల్ మనం దీంట్లో కావాలంటే మీకు షుగర్ కావాలి, అదే స్వీట్గా కావాలి అంటే ఇందులో మళ్ళీ 1 spoon బెల్లం యాడ్ చేసుకోండి. లేదు అని అంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏమీ రాదు, తేడా ఏమీ రాదన్నమాట. ఇలా ఓకేనా. ఇలా కాసేపు అలా బాయిల్ అవుతుంది. ఎక్కువసేపు ఏం బాయిల్ చేయని అవసరం లేదు. ఇది ఆల్రెడీ పౌడర్ కాబట్టి చాలా తొందరగానే మనకి కుక్ అయిపోతుంది. అంతే, రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయాక ఆఫ్ చేసి మనకి ఒక 5 minutes ఉంచి ఇలా లిడ్ పెట్టి ఒక 5 minutes క్లోజ్ చేసి ఉంచండి. అంతే, తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. మన పిల్లలకి స్పూన్తో నార్మల్గానే తినిపించవచ్చు. థ్యాంక్ యూ.